ప్రజలు 100% ఎవరు కూడా హర్షించరు గొప్ప ఉంటుందని, ఇంకా ఇబ్బంది అవుతుంది. అందుకే మేము రాష్ట్ర మా అడ్వకేట్స్ అందరూ కూడా తెలంగాణ ఉద్యమంలో కూడా చురుకైన పాత్ర పోషించిన వాళ్ళందరూ కూడా రాష్ట్ర సాధనలో ముందున్నటువంటి వాళ్ళందరూ కూడా మరి మేమందరం కూడా కలిసి మా అడ్వకేట్ నాయకులందరితో మాట్లాడి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా మేము లెటర్ రాస్తా ఉన్నాం. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దీన్ని ఎంక్వైరీ చేయమని అడుగుతా ఉన్నాం. ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు కరువైంది. రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ కూడా మరి చర్యలు చేపట్టట్లేదు. మీరు జోక్యం కలిగించుకొని మేము ఇచ్చిన దాన్ని ఎంక్వైరీ చేయమని అడుగుతా ఉన్నాం. మీరు ఎంక్వైరీ చేయండి. మాది తప్ప కరెక్ట్ అనేది ఇందులో ఉన్న కొన్ని అంశాలు ఇచ్చినాం. కొంతమంది పరిశీలకులు పంపండి, నిజాయితీ గల అధికారులను పంపండి, వెరిఫై చేయండి. మరి స్టేట్ ఎలక్షన్ కమిషన్ మీరు అడుగుతా ఉన్నాం. మేము ఇచ్చినటువంటివి మీరు కూడా కమిటీ అయింది పంపించండి. ఇది వాస్తవం కాదని చెప్పి కింది స్థాయిలో విచారణ చేయండి. విచారణ చేసి యాక్షన్ తీసుకోండి. ఇక స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇక వాళ్ళు కూడా యాక్షన్ తీసుకోవాలంటే భవిష్యత్తులో చాలా ప్రమాదంలో ఉన్నట్లే. ప్రజాస్వామ్యం అనేది ఒక రెవల్యూషన్ పద్ధతిలో ప్రజల నుంచి మార్పు అనేది కొత్తగా వస్తుంది. మీరు గౌరవించి యాక్షన్ తీసుకుంటే ప్రజాస్వామ్యంలో విలువలు ఉన్నాయి. ఒకరు తప్పు చేసిన ఇంకొకరు శిక్షిస్తారనే దానికి అవకాశం ఉంటుంది. లేకపోతే మొత్తం మార్చేసేయండి. మొత్తం టోటల్గా వ్యవస్థనే మార్చేసి వ్యాధిలో పెట్టుకోండి. డైరెక్ట్గా ఎలక్షన్సే లేకుండా కొట్టడం ఏంది, బెదిరియడం ఏంది, దౌర్జన్యం చేయడం ఏంది, ఇళ్ల మీద పోయి అర్ధరాత్రి పోయి మహిళలు ఉంటే మహిళలను భయపెట్టించడం ఏంది, చిన్నపిల్లలను భయపెట్టించడం ఏంది, మీ నాన్న జాగ్రత్త, మీ నాన్న జాగ్రత్త, మీ అన్న జాగ్రత్త అని చెప్పడం ఏంది. ప్రజాస్వామ్యం ఎక్కడ పోతా ఉంది? అసలు ఈ జిల్లాలో యంత్రాంగం ఉందా? కనిపిస్తుందా? మీడియా, సోషల్ మీడియా చూస్తున్నారా? పేపర్ చూస్తున్నారా? కనీసం బయట ఎంక్వైరీ చేస్తున్నారా? చిన్న జిల్లాలో అయితే అడ్మినిస్ట్రేషన్ బాగుంటుందని కోరుకొని మేము అందరినీ ఒకే దగ్గర అడ్మినిస్ట్రేషన్ తీసుకొచ్చినాం. కానీ ఇలా పరిస్థితి ఘోరమైన పరిస్థితి చూస్తూ ఉన్నాం. మేము ఊహించలే. మాకెందుకు బాధ అంటే రాష్ట్రం తెచ్చిన వాళ్ళం మేము, రాష్ట్ర సాధనలో ఉన్న వాళ్ళం మేము, కేసీఆర్ గారు వెంబడి, ఉద్యమ నాయకుని వెంబడి నడుం బిగించిన వాళ్ళం మేము, జైలుకు పోయిన వాళ్ళం మేము. మా రాష్ట్రం బాగుండాలని మేము కోరుకుంటాం, అన్ని రంగాలు అభివృద్ధి ఉండాలని కోరుకుంటాం. కానీ నియమావళి ఉల్లంఘించి భయభ్రాంతులకు గురి చేసి ఆడవాళ్ళను కూడా భయపెట్టించి చేయడం అనేది మంచి పద్ధతి కాదు. ఇప్పటికైనా సజావుగా ఎన్నికలు జరిగేటట్టు చేయండి. ఒకవేళ ఎలాంటి సంఘటనలు జరిగినాయంటే రేపు ఖచ్చితంగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం. మేము వదిలిపెట్టాం. ఇలాంటి శాంతి భద్రతలకు విఘాతం కలిగించినటువంటి వాళ్ళని ఎవరు కూడా మేము వదిలిపెట్టాం. మీరు ఏమైనా లావాదేవీలు పుచ్చుకోమని చేసుకోండి. ఒక ఆయన అంటాడంట, నేను ఇప్పటికే 10 కోట్లు సంపాదించిన, ఎట్లా మీరు నెక్స్ట్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు ఇబ్బంది అవుతుంది, అందుకే నేను అంతా సెట్ చేసి పెట్టుకుంటున్నా, బిజినెస్లు అన్నీ బినామీ పేర్లు పెట్టుకొని ప్రశాంతంగా ఉందామని అనుకుంటుండొచ్చు. కానీ ఇబ్బంది గురి అయిన వాళ్ళు, మీ నుంచి నష్టపోయినటువంటి వాళ్ళు గ్యారంటీ కూడా మిమ్మల్ని ప్రశ్నిస్తారు. అందుకే ఎలక్షన్ను సజావుగా జరిపియాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం కూడా మరి ఉన్నతాధికారులు, చీఫ్ సెక్రటరీ గారు, డీజీపీ గారు కూడా జోక్యం కలిగించుకోవాలి, పీస్ఫుల్గా అయ్యేటట్టు చేయాలి. ఇలాంటి దాడులు బడుగు బలహీన వర్గాల పైన, ఎక్కువగా వికలాంగుల పైన, ఎస్సీ ఎస్టీల పైన వీళ్ళని ఎవడు అడగడు, వీళ్ళని చేస్తే ఏం కాదు, చంపితే కూడా ఏం కాదు, కొడితే కూడా ఏం కాదు అనే విధానం చూస్తే మాత్రం ఖచ్చితంగా ఇది అవుతుంది. ఈరోజు ఆయనంతకు ఆయన వచ్చి మద్దతు తెలిపాడు, ఒక పార్టీ నుంచి విత్డ్రా అయ్యి.
ఆయనంతగానే పద్ధతి విత్డ్రా అయ్యి మళ్ళీ ఆయన ఇమ్మీడియట్గా లేదు నేను ఆ పార్టీలో జాయిన్ కాలేదు, బలవంతంగా చేసిందని మళ్ళా పోస్ట్ వచ్చింది. మన వాళ్ళు పోయి అడిగిండ్రు, లేదన్నా మమ్మల్ని నువ్వు ఎట్లా బతుకుతావురా, ఎట్లుంటావు, ఎట్లా తిరుగుతావురా, నువ్వు తర్వాత కష్టం కదా నీకు అని చెప్పి నన్ను మా వాళ్ళని భయపెట్టిస్తే తప్పైపోయింది, నేను తప్పు పరిస్థితుల్లో ఇవ్వాల్సి వచ్చిందని అన్నారు. అంటే పోలీసులే దగ్గరుండి ఇలాంటి పని చేయిస్తే కేసు పెడతాం నీ మీద, ఏమనుకుంటున్నావు అని చెప్పి పోలీసులే భయపెట్టిస్తే ఇంకెక్కడ పోవాలా? రక్షకులే భక్షకులు అయితే ఎవరు చెప్పుకోవాలి? కనుక ఇవి మంచిది కాదు. ఇలాంటి సంస్కృతి ఈ మహబూబ్నగర్ జిల్లా కూడా మంచిది కాదు. ఇలాంటి అరాచక శక్తుల్ని అణచివేయాల్సిన అవసరం ప్రజలకు కూడా ఉంది. ఇలాంటి అరాచక శక్తులను మరి కనిపెట్టాల్సిన అవసరం ప్రజలకు కూడా ఉంది. మరి మీడియా కూడా ఇలాంటి సంఘటనలు ఎవరు చేసినా, మేము చేసినా, ఎలక్షన్ ప్రాసెస్లో ఇవాళ రేపు పోలింగ్ ఉంది, మేము ఏదన్నా చేస్తున్నా కూడా, మా నాయకులు కార్యకర్తలు చేస్తున్నా కూడా ఎలక్షన్ నియమావళిని ఉల్లంఘించి ఏదైనా చట్టానికి వ్యతిరేకమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నా స్వచ్ఛంగా మీరు టెలికాస్ట్ చేయండి, యాక్షన్ తీసుకోమని చెప్పండి, అభ్యంతరం లేదు. కానీ అమాయకులను భయభ్రాంతులకు గురి చేయొద్దని, ఆ భయభ్రాంతులకు గురి చేయడం వల్ల నిన్న ఒకరు చనిపోయినరు, ఇవాళ ఒకరు యాక్సిడెంట్ చేసిండ్రు, మొన్న ఒక అడ్వకేట్ని హత్య చేసి పడేసిండ్రు. అంటే మేము ఏం చేసినా ఏం కాదనేటువంటి మెసేజ్ కాదు, మంచిది కాదు. ఎందుకంటే ఇలాంటి మూమెంట్ వల్లనే గతంలో నక్సల్ ఉద్యమం వచ్చింది, సాయుధ పోరాటం వచ్చింది, ఇంకా అనేక పోరాటాలు వచ్చినాయి. ఇలాంటి మీరు రచించేటోళ్ళే బచ్చిస్తే మళ్ళీ యువకులు ఇంకో కొత్త పోరాటానికి దారి తీస్తుంది. ఇంకో కొత్త పోరాటానికి మనం కూడా తయారు కావాలి, వీళ్ళని ఎదుర్కోవాలంటే ఇక కాదు ఇట్లా మనం కూడా ఇంకో ఏర్పాటు చేసుకోవాలి ఏదన్నా అనేటట్లు ఆలోచన వస్తుంది. కనుక అది మంచిది కాదు. ఎన్నో ప్రాణాలు తెగించి కొట్లాడి తెచ్చుకున్నాం మేము. అందరం బాగుపడాలి, అందరికీ సమాన హక్కులు జరగాలి. రాజకీయం కూడా ప్రజాస్వామ్యం ప్రజలు స్వేచ్ఛగా ఎన్నుకునేటట్లు అందరికీ అవకాశం దక్కాలి. కొందరికి అవకాశం దొక్కడం కాదు, అందరికీ అవకాశం దక్కాలనేటువంటి రీతిలో మీరందరూ వ్యవహరించాలని చెప్పని, ఇలాంటి ఎలక్షన్ కమిషన్ నియామాలకి వ్యతిరేకించిన వాళ్ళను మీరు కూడా కనిపెట్టి ఇచ్చేయాలని, అలాంటి అధికారుల మీద మరి మా దగ్గర చాలా వీడియోలు ఉన్నాయి, చాలా హంగామా చేసిన వీడియోలు, కొట్టిన వీడియోలు, బెదిరించిన వీడియోలు అవన్నీ కూడా ఉన్నాయి. అవన్నీ కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు పూర్తి ఆధారాలతో సహా పంపిస్తాం. ఎందుకంటే ఇప్పుడు చూపిస్తే మళ్ళా వాళ్ళతో ఆన్లైన్ స్టేట్మెంట్ ఇప్పిస్తారు, పుట్టినన్న ఇవన్నీ నిమిషాల మీద జరిగిపోతుంది. నిమిషాల మీద వాళ్ళతోనే చేయించి ఇది మేము కావాలని చేయించినామంటారు. అందుకే పూర్తి ఆధారాలతో జిల్లా వ్యాప్తంగా జరిగినటువంటి అన్నీ కూడా పూర్తి ఆధారాలతో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి ఇస్తాం. అవసరం అనుకుంటే కోర్టులో కూడా వేసి యాక్షన్ తీసుకునేటట్లు, చట్టపరంగా యాక్షన్ తీసుకునేటట్లు కూడా మేము చేస్తాం. ఎన్నికలు అయిపోయిన తర్వాత వెంటనే మున్సిపల్ ఎన్నికలకు నోటిఫికేషన్ వేసిన వెంటనే మీరు చూసినట్టు బూత్పూర్ పైన ఒక బీసీ పైన దాడి జరిగింది. తర్వాత చేవిళ్లలో మా యువ న్యాయవాది స్వప్న అని ఆమెను గొంతు కోసారు, పట్టపగలు గొంతు కోస్తారు. ఇక దాడుల ప్రక్రియ అయితే పరంపర కొనసాగుతుంది. ఇవన్నీ కూడా ఏం సూచిస్తున్నాయంటే ప్రజల్ని, సమాజాన్ని భయభ్రాంతులకు గురి చేయడం అనేది సూచిస్తుంది. దీనికి రాష్ట్ర ఎన్నికల కమిషన్ సీరియస్ బాధ్యత తీసుకోవాలి. శాంతి భద్రతను కాపాడి ప్రజలకు ఒక భరోసాను, ఒక భద్రత, ఓ శాంతి భద్రతల స్థాపన ఉంది. మీ అందరికి కూడా మేం భరోసా ఇస్తున్నాం, స్వేచ్ఛగా మీ మనసుకు నచ్చిన వాళ్లకు, నచ్చిన పార్టీకి ఓటేయండి అని ఒక భరోసాను కల్పించాలి ఎన్నికల యంత్రాంగం కానీ, ప్రభుత్వ యంత్రాంగం కానీ. తద్విరుద్ధంగా దాడుల పరంపర కొనసాగించడం అంటే భయభ్రాంతులకు గురి చేయడం, ఒక అభద్రతా భావాన్ని కల్పించడం. అంటే దాని అర్థం ఏంటంటే భారత రాజ్యాంగంలోని ఏదైతే స్వేచ్ఛగా జరగాల్సిన ఎన్నికలు
ప్రజాస్వామ్య విరుద్ధంగా జరుగుతున్నాయి, ప్రజాస్వామ్య విరుద్ధంగా ఈ పోగడలు నడుస్తున్నాయి అనేది ఇవన్నీ సంఘటనలు రుజువు చేస్తున్నాయి. కాబట్టి మీరు చూస్తున్నారు మామూలు పట్టపగలు ఓ వార్డులో పోయి 10,000 రూపాయలు ఇచ్చి ఫోటోలు దిగి పేపర్కి ఇస్తున్నారు. నేను అనుకున్నా కలెక్టర్ నుంచి ఏమన్నా నోటీస్ పోతుందేమో, ఎందుకంటే జిల్లా ఎన్నికల అధికారి కదా, ఎన్నికల అధికారి నుంచి వెంటనే నోటీసులు పోతాయని నేను అనుకున్నా. ఆ పైసలు పంచి 10,000 నోట్ల కట్ట ఇచ్చి ఫోటోలు దిగి ఇప్పటికీ 4-5 రోజులు అవుతుంది. ఈ రోజు వరకు కూడా ఏం చలనం లేదు యంత్రాంగం, ప్రభుత్వ యంత్రాంగం. ఏంది డబ్బులు ఇవ్వడం, ఫోటోలు దిగడం, కనీసం ఓ నోటీస్ ఇయ్యారా? ఇదేనా ఎన్నికల సజావంగా నడిపించే చట్టపరంగా నడిపించే పద్ధతి? చట్టాన్ని ఉల్లంఘిస్తుంటే ఎంతటి వాళ్ళైనా, ఎంతటి అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళైనా, ఎవరికైనా ఒక చట్టపరమైన చర్యలు అనేవి ఉంటాయి. కానీ ఈ రోజు వరకు నిమ్మకు నీరెత్తినట్లున్నారు. కాబట్టి రేపు జరిగే పోలింగ్ కూడా ప్రజలకు భరోసాతో, భద్రతతో కల్పించే విధంగా ప్రభుత్వ యంత్రాంగం చర్యలు తీసుకోవాలి. జిల్లా కలెక్టర్ గారు, జిల్లా యంత్రాంగం అందరూ కూడా స్పందించాలి. రాజకీయాలకు, మిగతా ఒత్తిళ్లకు దూరంగా ఒక స్వచ్ఛందంగా, న్యూట్రల్గా యంత్రాంగం ప్రవర్తించినప్పుడే ప్రజలకు ఒక విశ్వాసం కలుగుతుంది ప్రభుత్వ యంత్రాంగం పైన. లేకపోతే ఒక పార్షవాలిటీతో జరుగుతుందనే మెసేజ్ పోయితే అది ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేయడం తప్ప మరొకటి కాదు. కాబట్టి ఇప్పటికైనా ప్రజాస్వామికంగా, చట్టపరంగా, భారత రాజ్యాంగం ప్రకారం, ఆ రాజ్యాంగ నియమావళి ప్రకారం ఎన్నికలు జరిగేట్లుగా ప్రభుత్వ యంత్రాంగం, ముఖ్యంగా ఎన్నికల యంత్రాంగం చర్యలు తీసుకోవాలి. జిల్లా ఎస్పీ గారు, జిల్లా కలెక్టర్ గారు వీరందరూ కూడా తగు విధంగా మేము చట్టానికి చుట్టాలని తప్ప ఏ పార్టీకి అనుకూలం కానీ వ్యతిరేకం కాదు అనేది వాళ్ళ చర్యల ద్వారా వాళ్ళు నిరూపించుకోవాల్సిన అవసరం ఉందని కోరుతున్నాం. ఎన్నికల లేకపోతే తక్షణమే రాష్ట్ర ఎన్నికల సంఘం జోక్యం చేసుకొని ఇట్లాంటి అధికారులను ఎన్నికల నిధుల నుంచి తప్పించాల్సిన అవసరం ఉందని చెప్పి మేము భావిస్తున్నాం. బాధ్యత వహించాల్సి వస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. డబ్బులు ఎద్దువా